మార్చి 5, 6, 7, 8, 9 తేదీల్లో తులారాశి వారికి ఒక స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పు. అసలు మార్చి 5, 6, 7, 8, 9 తేదీల్లో తులారాశి వారికి ఏ స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పు జరగబోతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు. ఈ రోజు మీకు చెప్పబోయే విషయం చాలా ప్రత్యేకం, చాలా గోప్యమైన విషయం. మార్చి 5, 6, 7, 8, 9 తేదీల్లో మీ జీవితంలో సాధారణమైన రోజులు అయితే కావు. జ్యోతిష శాస్త్రం ప్రకారం తులారాశికి అధిపతి గ్రహం శుక్రుడు. శుక్రుడు అంటే ప్రేమ, ఆకర్షణ, స్త్రీ శక్తి, సౌందర్యం. ఈ తేదీల్లో శుక్రుడు ప్రత్యేక స్థానంలో ఉండటం వల్ల మీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం లేదా ఇపాటికే ఉన్న స్త్రీ కారణంగా మీ జీవితంలో అతిపెద్ద మార్పులు రావచ్చు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకు అంటే చివరిలో చెప్పే ఒక సూచన మీ భవిష్యత్తును పూర్తిగా అయితే మార్చేయగలుగుతుంది అనే చెప్పాలి. గ్రహస్థితి విశ్లేషణ. అయితే మార్చి 5 నుంచి 9 మధ్యలో చంద్రుడు మీ రాశికి అనుకూలమైన స్థానంలోకి అయితే సంచరిస్తున్నాడు. అలాగే శుక్రుడు మీకు శుభ ఫలితాలను ఇచ్చే దిశగా అయితే ప్రయాణం చేస్తున్నాడు అనే చెప్పాలి. శుక్రగ్రహ ప్రభావం పెరిగినప్పుడు ఒక స్త్రీ ద్వారా అదృష్టం వస్తుంది, ప్రేమ సంబంధం బలపడుతుంది, ఆర్థికంగా లాభం కలుగుతుంది లేదా ఒక రహస్య విషయం బయటపడుతుంది. తులారాశి వారు సహజంగా సున్నితమైన మనస్తత్వం కలవారు. మీరు త్వరగా నమ్మేస్తారు. ఈ తేదీల్లో అదే మీ బలం కూడా అవుతుంది, మీ బలహీనత కూడా అయితే అవుతుందని అయితే గుర్తుంచుకోండి. ఆ స్త్రీ ఎవరు? ఈ స్త్రీ 3 విధాలుగా ఉండవచ్చు. మొదటిది, గతంలో మీ జీవితంలో ఉన్న స్త్రీ. మీతో మాట్లాడటం ఆపేసిన వ్యక్తి తిరిగి సంప్రదించవచ్చు. రెండవది, మీ ఇంటికి సంబంధించిన స్త్రీ. అయితే బంధువు లేదా స్నేహితురాలు ఒక కీలకమైన విషయం చెబుతుంది. మూడవది, ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన స్త్రీ. ఆమె వల్ల ఒక కొత్త అవకాశం వస్తుంది. ఈ స్త్రీ లక్షణాలు: తెల్లటి లేదా లేత రంగు దుస్తులు ఇష్టపడుతుంది, మాట్లాడేటప్పుడు కళ్ళల్లోకి చూస్తుంది, మీపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతుంది, మీ సమస్యల గురించి ముందుగానే తెలుస్తుంది. ఆమె మాటల్లో ఒక రహస్యం ఉంటుంది. ఆ రహస్యాన్ని అర్థం చేసుకునేవారే ముందుకు వెళ్ళగలుగుతారని అయితే గుర్తుంచుకోండి. అతిపెద్ద మార్పు ఏమిటి? ఈ మార్పు 3 విధాలుగా రావచ్చు. ప్రేమ మార్పు. సింగిల్గా ఉన్నవారికి ప్రేమ ప్రారంభం. ఈపాటికే రిలేషన్లో ఉన్నవారికి పెళ్లి చర్చలు అయితే జరుగుతాయని చెప్పుకోవాలి. ఆర్థికంగా మార్పులు. ఒక స్త్రీ సలహా వల్ల డబ్బు సంబంధమైన లాభాలు, పాత బాకీలు తిరిగి రావచ్చు. మూడవది, కుటుంబపరమైన మార్పులు. అయితే ఇంటిలో చాలా కాలంగా ఉన్న సమస్యలు ఒక్కసారిగా అయితే పరిష్కారం కూడా కావచ్చు. కానీ జాగ్రత్త, అహంకారం చూపితే ఈ అదృష్టం మీ చేతుల నుంచి అయితే జారిపోతుందని గుర్తుంచుకోండి. జాగ్రత్తలు. మార్చి 6 నుంచి ఎవరితోనూ గొడవలు పడకండి. మార్చి 7న వచ్చే కాల్స్ను నిర్లక్ష్యం చేయకండి. మార్చి 8న సాయంత్రం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. మార్చి 9న ఒక చిన్న పూజ లేదా దీపం వెలిగించండి. శుక్రవారం నాడు శుక్రుడి అనుగ్రహం కోసం శుక్రవారం నాడు తెల్ల పువ్వులు పూజ చేయండి. గోప్యంగా ఒక స్త్రీకి సహాయం చేయడం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక సూచన. ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 16 సార్లు జపించండి. మీ హృదయంలో ఉన్న భయాన్ని పోగొడుతుంది. మీకు అనిపించిన ఆ స్త్రీనే మీ అదృష్టం ద్వారాలని కూడా కావచ్చు అని అయితే గుర్తుంచుకోండి. ఆమెను తక్కువగా అయితే అంచనా వేయకండి. ఆమె మీ జీవితంలో అదృష్ట ద్వారం అనేది గుర్తించండి. అంతర్గత సంకేతాలు. మీ మనస్సులో ఉన్న మార్పులు. అయితే తులారాశివారు సాధారణంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ సమయం అయితే తీసుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే మీ రాశికి చిహ్నం తూకం, సమతుల్యత. మార్చి 5 నుంచి 9 మధ్యలో మీకు ఒకేసారిగా ఒక వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచనలు వస్తాయి. ఫోన్ చూసే అలవాటు పెరుగుతుంది. పాత ఫోటోలు గుర్తుకొస్తాయి. ఒక ప్రత్యేకమైన పేరు మరలా వినిపిస్తుంది. ఇవి యాదృచ్ఛికంగా కాదు, ఇది శుక్ర ప్రభావం అని అయితే చెప్పుకోవచ్చు. మీ హృదయం ముందు మార్పులను అయితే గ్రహిస్తారు. మీ బుద్ధి తర్వాత అర్థం చేసుకుంటుందనే గుర్తించండి. అయితే కర్మబంధం ఉందా? అయితే ఈ స్త్రీతో మీకు పూర్వజన్మ
బంధం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే తులారాశి వారికి 2026లో కర్మ సంబంధాలు మరలా యాక్టివ్ అవుతాయని అయితే గుర్తుంచుకోండి. ఎందుకు అంటే శుక్రుడు మీకు సంబంధాలకు గ్రహాధిపతి అని అయితే గుర్తించండి. ఆమెను చూసిన వెంటనే ఎప్పటి నుంచో తెలిసిన అన్న భావన, భయం లేకుండా మాట్లాడగలగడం, ఆమె బాధను మీ బాధగా అనిపించటం ఇవి సాధారణంగా కాదు. ఇది కర్మ సంబంధం సంకేతాలుగా అయితే చెప్పుకోవచ్చు. రహస్య సందేశం మార్చి 7 లేదా 8 తేదీల్లో ఒక వాయిస్ మెసేజ్, ఒక అన్నోన్ కాల్ లేదా సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్, ఈ 3 విషయాల్లో ఏదో ఒకటి అయితే వస్తుంది అనే చెప్పుకోవాలి. అది ఆ స్త్రీ నుంచి రావచ్చు లేదా ఆమెకు సంబంధించిన వార్త కూడా కావచ్చు. ఆ రోజు మీరు తీసుకునే నిర్ణయం 6 నెలల భవిష్యత్తును అయితే ప్రభావితం చేస్తుందని అయితే గుర్తుంచుకోండి. అదృష్ట సంకేతాలు ఈ తేదీల్లో ఈ సంకేతాలు కనబడితే గుర్తించండి. తెల్ల పావురాలు కనిపించటం, సాయంత్రం 6:15 నుంచి 6:45 మధ్యలో ఫోన్స్ రావటం, మీకు ఇష్టమైన పాటలు అకస్మాత్తుగా వినిపించటం, శ్రీ అనే పదం ఎక్కువగా కనిపించటం ఇవి శుభ సంకేతాలుగా అయితే గుర్తుంచుకోండి. నెగిటివ్ సైడ్ కూడా అయితే ఉంటుంది. అయితే తులారాశి వారు ఒక విషయం జాగ్రత్తగా అయితే గుర్తుంచుకోవాలి. అతి నమ్మకం మీకు నష్టాన్ని చేస్తుంది. ఆమె చెప్పే ప్రతి మాటను, అక్షరాలను నమ్మకండి. అయితే 3 విషయాల్లో చెక్ చేయండి. ఆమె మాటల్లో స్థిరత్వం ఉంటుందా? గతంలో ఆమె చేసిన పనులు నిజాయితీగా ఉన్నాయా? మీకు ప్రశాంతత ఇస్తుందా లేక టెన్షన్ పెంచుతుందా అనేది గమనించండి. ఈ మార్పుల తర్వాత ఏమవుతుంది? అయితే ఈ స్త్రీ కారణంగా మీలో ఉన్న టెన్షన్ బయటకు వస్తుంది. మీ వ్యక్తిగతంలో మార్పులు వస్తాయి. మీరు కొత్త నిర్ణయాలను తీసుకుంటారు. మీ జీవితంలో కొత్త దిశలో అయితే సాగుతుంది అనే చెప్పుకోవాలి. చాలా తులారాశి వారికి ఇది లైఫ్ టర్నింగ్ పాయింట్ అయితే అవుతుందని అయితే గుర్తుంచుకోండి. ప్రత్యేకమైన పరిహారం మార్చి 5 నుంచి 9 వరకు ప్రతిరోజు ఉదయాన్నే అద్దంలో చూసుకొని నేను శాంతిగా ఉన్నాను అని చెప్పండి. శుక్రవారం ఒక చిన్న పిల్లకు చాక్లెట్ ఇవ్వండి. ఇంటిలో దీపం వెలిగించండి. ఇవి శుక్ర ప్రభావాన్ని అయితే పెంచుతాయని గుర్తుంచుకోండి. చిన్న గోప్యమైన విషయం తులారాశి వారికి ఈసారి వచ్చే మార్పు కేవలం ప్రేమ గురించి కాదు. ఇది గౌరవం గురించి, మీ విలువ గురించి, మీ నిజమైన కోరిక గురించి. ఈ స్త్రీ ఒక కారణం మాత్రమే కాదు, అసలు మార్పు మీలోనే జరుగుతుంది అని అయితే గుర్తుంచుకోండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మార్చి 5, 6, 7, 8, 9 తేదీల్లో తులారాశి వారికి ఏ స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పు జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.